ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథోత్సవంలో ప్రసన్న వెంకటేశ్వరుని ఉత్సవ వైభవం. గోవిందనామ స్మరణలతో మార్మోగిన అప్పలాయగుంట క్షేత్రం. భక్తులతో సందడిగా కనువిందు చేస్తున్న సప్తగిరులు. వారాంతం రద్దీకి అనుగుణంగా టీటీడీ సదుపాయాలు, సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేసిన భక్తులు. బ్రహ్మోత్సవాలతో మెరుస్తున్న కురుక్షేత్ర టీటీడీ ఆలయం. వాహన సేవలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేత్రపర్వంగా తిరుచి ఉత్సవం. శ్రీ జ్ఞానపరశునాంబికాదేవికి భక్తుల మంగళ నీరాజనం. భక్తవత్సలుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు రథోత్సవంలో అత్యంత రమణీయంగా దర్శనమిచ్చారు. శ్రీనివాస గోవింద అని స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారి సేవలో తన్మయులయ్యారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం రథోత్సవం జరిగింది. పట్టు పీతాంబరాలు, బంగారు రత్నాభరణాలతో దివ్య శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. అనంతరం రథోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. హరి సేవ ఒకటే అనంతము, హరి సేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొదవే లేదు. హరి సేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొలదే లేదు. హరి సేవ ఒకటే అనంతము. తలచిన కొలదే తనలో భావము, నిలిపిన కొలదే నేమము. తలచిన కొలదే తనలో భావము, నిలిపిన కొలదే నేమము. పలికిన కొలదే పరమగు సత్యము, పలికిన కొలదే పరమగు సత్యము. ఇలనెవ్వరికి ఎక్కుడు లేదు. పలికిన కొలదే పరమగు సత్యము, ఇలనెవ్వరికి ఎక్కుడు లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో మంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల క్షేత్రం భక్తజన సందరంగా దర్శనమిస్తోంది. ఎటు చూసినా శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో నిండిపోయింది. శిలాతోరణం వరకు క్యూలైన్లు విస్తరించాయి. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాలను అందజేస్తూ సేవలు అందిస్తున్నారు. టీటీడీ కల్పించిన సదుపాయాల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కొండంత దేవుని క్షణకాల దర్శనం కోసం విచ్చేసిన భక్తకోటితో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల దివ్యక్షేత్రం సందడిగా దర్శనమిస్తోంది. వేసవి సెలవులు, వారాంతపు రోజులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఇందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సకల సౌకర్యాలను కల్పించింది. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైను విస్తరించడంతో సీనియర్ అధికారుల పర్యవేక్షణ, అన్నప్రసాదం, ఆరోగ్య విభాగం, శ్రీవారి సేవకుల ఆధ్వర్యంలో నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాలను అందజేస్తున్నారు. ఉప్మా, సాంబారన్నం, మంచినీరు, మజ్జిగ ఇలా భక్తులకు ఎలాంటి లోటు లేకుండా నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం శిలాతోరణం నుండి ఉన్న క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లలో శ్రీవారి సేవకులు భక్తులకు ఎంతో అమూల్యమైన సేవలను అందించారు. ఓ భక్తుడికి ఆరోగ్యం సరిలేకపోవడంతో అప్రమత్తమైన నిఘా భద్రతా విభాగం సిబ్బంది వెంటనే 108 వాహనాన్ని రప్పించి వైద్య సేవల కోసం అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము టీటీడీలో సర్వదర్శనానికి వచ్చాము. తిరుమలకి రద్దీ చూస్తే ఎప్పుడు లేనంతగా కొన్ని లక్షల మంది దర్శనానికి వస్తున్నారు డైలీ. ఫుడ్ వచ్చేసి మేము రాగానే ఫస్ట్ మాకు అది ఉప్మా ఇచ్చారు, చాలా బాగుంది. వెంటనే మళ్ళీ ఆకలేస్తుందా అనే టైం కల్లా మళ్ళీ కదంబం ఇచ్చారు, అదే సాంబార్ రైస్. చాలా బాగున్నాయి ఇక్కడ సదుపాయాలు. వాటర్ కూడా 5-6 చోట్ల ఉన్నాయి, చాలా బాగుంది ఇక్కడ సదుపాయాలు. అండ్ ఫుడ్ వచ్చేసి అసలు మాటే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ టీటీడీ వారికి. పేరు అరుణ అండి. నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను. సర్వదర్శనానికి వచ్చామండి. మేము వచ్చి చాలా సేపు అయింది, కానీ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. పిల్లలతో కూడా చాలా బాగా వెళ్తున్నామండి. అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మేము కదిరి నుంచి వస్తున్నాము. ఇక్కడ చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని, ఫుడ్, వాటర్ కానీ ఏదన్నా అంటే ఒకవేళ మనకి ఏమన్నా తగిలినా అట్లా అంబులెన్స్ అలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్నీ. నా పేరు గిరినాథ్. నేను నంద్యాల నుంచి వచ్చాను. నేను నా ఫ్రెండ్స్ వచ్చాము. మాకు ఫుడ్ అన్ని అలాట్మెంట్ అంతా బాగుంది, వాటర్ అంతా బాగుంది, ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఈ ప్రభుత్వం బాగానే మంచిగానే చేస్తుంది. టీటీడీకి ధన్యవాదాలు. విజయవాడలోని ఫార్చ్యూన్ ఫైన్ జ్యువెలరీస్ కు చెందిన కోమటి సునీల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10,50,000 రూపాయలను విరాళంగా అందించారు. అలాగే తాడేపల్లిగూడెంకు చెందిన మాతూరు పంచాక్షరి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు వాహన సేవలలో వైభవంగా అభయప్రదానం చేశారు. కురుక్షేత్రలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న విశేష ఉత్సవాలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంతకుముందు ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. సర్వాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆపై శ్రీ వెంకటేశ్వరుడు చంద్రప్రభ వాహన సేవలో భక్తులను అనుగ్రహించారు. సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. తర్వాత స్వామివారు మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరాడుతున్న
శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో అత్యంత మనోహరంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని భక్త శోభితంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి చూడ చక్కటి రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని కడు రమణీయంగా నిర్వహించారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని గోవిందనామ స్మరణలతో పులకితులయ్యారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా అంతకుముందు ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. సర్వాభరణాలు పుష్పమాలలతో శోభయమానంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను భక్తరస భరితంగా నిర్వహించారు. ఆపై శ్రీ వెంకటేశ్వరుడు చంద్రప్రభ వాహన సేవలో భక్తులను అనుగ్రహించారు. సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. తర్వాత స్వామివారు మేళతాళాలు భాజా భజంత్రీల నడుమ చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బర్డ్లోని రక్తనిధి కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం వల్ల ఎందరినో ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని తెలియజేసే ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ కావ్యశ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. తిరుమల అశ్విని ఆసుపత్రి బోర్డులోని రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసే దాతలకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ శోభగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మలగన్న అమ్మ శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవికి నిర్వహించిన తిరుచి ఉత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో అమ్మవారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలతో నివేదనలు, హారతులు అందజేశారు. ఆపై భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా భాజా భజంత్రుల నడుమ అమ్మవారి తిరుచి ఉత్సవం భక్తిరస భరితంగా సాగింది. తిరుమలలో అశ్విని ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. తిరుమల స్థానికులతో పాటు టీటీడీ ఉద్యోగులు, భక్తులు అశ్విని ఆసుపత్రికి విచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కుసుమకుమారి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అశ్విని హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 45 మంది భక్తులు వాలంటీర్గా రక్తదానం చేయడం జరిగింది. ఈ వరల్డ్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా డొనేషన్ చేసిన వాలంటరీ భక్తులకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ మహానందీశ్వరాలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. పార్వతీ పరమేశ్వరుల సేవలో తరించి భక్తులు పులకితులయ్యారు. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారిని చక్కటి అలంకరణలతో పల్లకిపై కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సకల దేవత స్వరూపం గోవుమా తల్లి ముందు నడువుగా శివపార్వతుల పల్లకి ఉత్సవం ఆలయ ప్రాంగణంలో నేత్రపర్వంగా జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ. పత్రం నమ శివాయ. ధూపం నమ శివాయ. దీపం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం తూర్పుపాలెంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ శోభితంగా పరిమళించింది. మహాదేవుడు శ్రీ గంగా పార్వతీ సమేతుడై కొలువు తీరిన ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో స్వామివారి శివలింగానికి ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించిన గంగా పార్వతీ సమేత స్వామివారిని వేంచేపు చేశారు.
గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. కరీంనగర్ జిల్లా రూరల్ నగునూరులోని శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి వెండి కవచధారణ జరిపి ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. సహస్రనామాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు దుర్గా భవానీ అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో విశేష అర్చనలు జరిపారు. భక్తుల కోరికలు తీర్చే కల్పతరుగా కొలువు తీరి ఉన్న చల్లని తల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మకు అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. చూడ చక్కగా అనుగ్రహిస్తున్న అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. సౌభాగ్యదాయిని శ్రీ శారదాదేవి అమ్మవారు మంగళప్రదమైన గాజుల అలంకరణలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. ఖమ్మంలోని శారదాపీఠంలో కొలువైన శ్రీ శారదాదేవి అమ్మవారికి జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మవారిని గాజులు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. సహస్రనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. శ్రీనివాస, శ్రీ వెంకటేశ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అంటూ ఏ పేరుతో పిలిచినా పలికే దైవంగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. తిరుమల క్షేత్రం ప్రతినిత్యం వేలాది మంది భక్తుల గోవిందనామస్మరణలతో మారుమోగుతూ భక్తి చైతన్యంతో విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవంపై ఎస్వీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ
సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 75,096 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,262 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.